హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అల్లు అర్జున్ యాక్ట్ చేసి అండ్ సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 మూవీ టీజర్ రివ్యూ. అండ్ ఈ టీజర్ మనం చూసుకుంటే కనుక జస్ట్ ఒక 15 మినిట్స్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ టీజర్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేక టీజర్ అని చెప్పడం కంటే గ్లిమ్స్ అని చెప్తుంటే బాగుండేది. ఎందుకంటే లైక్ ఇప్పుడు పుష్ప 2 మనం చూసుకుంటే కనుక లైక్ దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ వీళ్ళకి గ్లిమ్స్ లానే రిలీజ్ చేశారు, బట్ దానికి టీజర్ అని పెట్టారు. సో బికాస్ టీజర్ అంటే కొంచెం ఎక్కువసేపు ఉండే ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా గురించి చెప్పుంటే బాగుండేది. బికాస్ ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా, లైక్ చాలా క్రేజ్ అయితే ఉంది అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా అయితే ఉన్నాయి. జస్ట్ ఒక అల్లు అర్జున్ క్యారెక్టర్ వరకే చూపించారు తప్ప లైక్ ఫాద్ ఫాజిల్ క్యారెక్టర్ కానీ, రష్మిక క్యారెక్టర్ కానీ, అనసూర్య క్యారెక్టర్ కానీ, సునీల్ క్యారెక్టర్ కానీ, అండ్ అస్టర్గా చేసిన కేశవ క్యారెక్టర్ కానీ, ఇలా వాళ్ళ గురించి కూడా కొంచెం చూపించుంటే బాగుండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ అసలు మూవీ దేని గురించి ఉండబోతుంది, లైక్ మనం ఇది సీక్వెల్ కాబట్టి మనకు తెలుసు లైక్ పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో ఈ పార్ట్ 2 అక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్ మనం చూసుకుంటే కనుక కాన్ఫ్లిక్ట్, లైక్ సునీల్ ఆ పుష్ప మీద రివెంజ్ తీర్చుకోవాలి, అనసూయ రివెంజ్ తీర్చుకోవాలి, అండ్ పుష్ప అండ్ ఫాద్ ఫాజిల్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఈగో క్లాష్, ఇలా దేని గురించి ఉండబోతుంది అని చెప్పి లైక్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఏది హైలైట్ చేయబోతున్నారు అన్నట్టు మనకైతే చూపించుంటే బాగుండేది. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 మనం చూసుకుంటే కనుక లైక్ పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 2 అక్కడ స్టార్ట్ అయింది. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే లైక్ బాహుబలి 2 చూసుకుంటే కనుక లైక్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనమాట. సో ఆ పాయింట్ మూవీ మొత్తంలో మనం చూసుకుంటే కనుక లైక్ అదే మెయిన్ పాయింట్ అనమాట, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. సో ఇప్పుడు ఈ పుష్ప మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇందులో 4% రివెంజ్ అయితే పుష్ప మీద తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ ఏది హైలైట్ అవుతుంది అన్నట్టు, ఏది మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అన్నట్టు మనకైతే తెలియాలి. బికాజ్ ఈ మూవీలో మనకి ఫాద్ ఫాజిల్ మెయిన్ విలన్ అన్నట్టు తెలుస్తుంది. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాష్ ఎంతవరకు వెళ్తుంది, లైక్ అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక గ్లిమ్స్ కానీ ఏదైనా కొంచెం చెప్పుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం బాహుబలి 2 మన గ్లిమ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ ఫస్ట్ రానా ఫేస్, ఆ తర్వాత ప్రభాస్ ఫేస్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న 10 to 15 బిట్ అయితే మనకి వాళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. బికాస్ లైక్ మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరే కదా, లైక్ శివుడు అండ్ రానా బల్లాళదేవ. సో వాళ్ళిద్దరే కలయికే పార్ట్ 2 ఎండింగ్ కదా. సో వాళ్ళిద్దరి ఫైట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి మనకైతే చిన్న ఇంట్రో లాగైతే ముందే ఇచ్చేసారు. బట్ అదే ఇక్కడ పుష్పలు అయితే వాళ్ళు ఇవ్వలేదన్నమాట. లైక్ ఇందా చెప్పడం లైక్ 4 క్యారెక్టర్స్ వాళ్ళైతే రివెంజ్ తీర్చుకున్నారు కదా, బట్ ఏ క్యారెక్టర్ లైక్ ఏ రివెంజ్ అనేది హైలైట్ అవ్వబోతుంది అని దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ యొక్క మూవీలో వాళ్ళిద్దరి మధ్యలో సీక్వెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్పుంటే బాగుండేది. అని ఇది కూడా నాకైతే జస్ట్ ఇది టీజర్ అని చెప్పడం కంటే గ్లిమ్స్ లాగా చెప్పుంటే బాగుండేది. బికాస్ ఎందుకంటే దీన్ని ఇప్పుడు వీళ్ళైతే టీజర్ అయితే రిలీజ్ చేస్తారో దీన్ని జాతర ఫైట్ అయితే అంటున్నారు. అండ్ ఈ ఫైట్ కూడా రియల్లీ 40 days అయితే షూట్ చేశారంటే అండ్ మూవీలో దగ్గర 15 to 20 minutes అయితే ఉంటుందంట. సో దానికి తగ్గట్టు వీళ్ళకి చిన్న గ్లిమ్స్ లాగా అయితే ఇచ్చారు, బాగానే ఉంది. సో జస్ట్ వీళ్ళు టీజర్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. సో టీజర్ అని చెప్పుంటే కనుక టీజర్ అని చెప్పకుండా గ్లిమ్స్ అని చెప్పుంటే బాగుండేది. అని గ్లిమ్స్ కూడా లైక్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నాకైతే ట్రీట్ అయితే కొంచెం సరిపోలేదు. బికాజ్ నేనైతే కొంచెం ఇవన్నీ గ్లిమ్స్ లానే ఉంది, లైక్ టీజర్ లాగా పెట్టి అని ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా లైక్ చెప్పినట్టు లైక్ రేష్మక క్యారెక్టర్ కానీ, అనసూర్య క్యారెక్టర్ కానీ, సునీల్ క్యారెక్టర్ కానీ, ఇలా అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ, ఇలా వీళ్ళ గురించి ఇంకా వేరే క్యారెక్టర్స్ గురించి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేసి అని వాళ్ళు చెప్పుంటే బాగుండేది. అని ఇది కొంచెం గ్లిమ్స్ అయితే నాకు వరకు ఓకే, బట్ బాగానే ఉంది. బట్ ఇంకా కొంచెం బెటర్గా వేరే క్యారెక్టర్స్ గురించి చెప్పుంటే బాగుంది. లైక్ ఎందుకంటే లైక్ ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే కనుక లైక్ ప్రిపేరింగ్ ది ఆడిటోరియం అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. లైక్ మూవీ ఇలా ఉండబోతుంది అని చెప్పి మనం ఆడియన్స్ని ముందే ప్రిపేర్ చేయాలి. సో అప్పుడే ఆడియన్స్ అనేది డిసప్పాయింట్ అనేది అవ్వరనమాట. సో మనం టీజర్స్, ట్రైలర్స్ ఇలాంటి గ్లిమ్స్లలో మన స్టోరీ చెప్పకుండా జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఆడియన్స్ థియేటర్కి వచ్చిన తర్వాత లైక్ వాళ్ళు కూడా ఊహించుకొని వస్తారు. అండ్ స్క్రీన్ మీద ఇంకొకటి ఉంటుంది, దాంతో కొంచెం మిస్ఫైర్ అనేది అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం మనం మూవీ చూసుకుంటే కనుక లైక్ స్టోరీ దేని గురించి ఉండబోతుంది అన్నట్టు వాళ్ళైతే ఎక్కడ చెప్పలేదు. లైక్ ట్రైలర్లో లాస్ట్ మినిట్ వరకు చాలా హైప్ అయితే వచ్చింది. అండ్ జస్ట్ ఒక మూవీ 3-4 days ముందుగా వాళ్ళైతే ట్రైలర్ అయితే వదిలేదు, జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ మహేష్ బాబు డైలాగ్స్ అయితే బాగున్నాయి తప్ప అసలు మూవీ దేని గురించి ఉండబోతుంది, అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి అని చెప్పి చెప్పుంటే బాగుండేది. దాంతో ఆడియన్స్ ముందే ప్రిపేర్ అవుతారు అండ్ స్క్రీన్ మీద వాళ్ళ మూవీ అదే స్టోరీని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళైతే ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఇలాంటి ఒక మూవీస్కి ఏమవుతుందంటే మనం కనుక టీజర్స్ కానీ ట్రైలర్స్లో కానీ మూవీ ఇలా ఉండబోతుంది అని చెప్పి మనం ముందే చెప్పకపోతే కనుక లైక్ కింద చెప్పినట్టు ఆడియన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ మూవీ మీద ఇంకోటి అయితే ఉంటుంది, దాంతో ఒక మిస్ మ్యాచ్ అనేది అవుతుంది. అండ్ ఓవరాల్ ఇప్పుడు ఈ టీజర్ గురించి చెప్పాలంటే లైక్ ఇది టీజర్ అని చెప్పడం కంటే గ్లిమ్స్ లాగా చెప్పుంటే బాగుంటుంది. అండ్ గ్లిమ్స్ అయితే బాగానే ఉంది. బట్ ఇంత చెప్పిన టీజర్ కాకుండా గ్లిమ్స్ అని చెప్పుంటే బాగుంది. అండ్ టీజర్ కొంచెం ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఇంకా వేరే క్యారెక్టర్స్ గురించి అండ్ మూవీ ఇలా ఉండబోతుంది అన్నట్టు మనకి చూపించుంటే బాగుండేది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.